ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల యువత మొగ్గు చూపకుండా యువత తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం ఎమ్మెల్యే బెట్టింగ్ యాప్స్ పట్ల స్పందిస్తూ నేడు యువత సెల్ ఫోన్లో వస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల ఆకర్షితులవుతూ బెట్టింగ్లో డబ్బులను కోల్పోతూ చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్స్ పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా యువత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కనిపెడుతూ ఉండాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ అనేవి ముందు కొంత డబ్బులు వచ్చేలా చేసి అనంతరం ఉన్న డబ్బులను దోచేవిగా డిజైన్ చేయబడి ఉంటాయని తెలిపారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ పట్ల యువత ఆకర్షితులు కావద్దని సూచించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతకి యువకులకు యువతులకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని మీ యొక్క కుటుంబ సభ్యుడిగా సలహా ఇస్తా ఉన్నాను. బెట్టింగ్ యాప్స్ ఇవాళ ఫోన్లలో నిరంతరం బెట్టింగ్ యాప్స్ పందాలేస్తూ ఆర్థికంగా నష్టపోతూ ఇంట్లో తల్లిదండ్రులను మరి ఇతర మిత్రుల దగ్గర డబ్బు సమకూర్చి తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్లో పొడగొట్టి చాలామంది మరి చెప్పరానటువంటి దానికి బానిస అవుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యల వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది తాగుడికి తర్వాత గంజాయికి బానిస అవుతాయని వాళ్ళు జాగ్రత్త పడాలి, మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి యాప్లలో, బెట్టింగ్ యాప్లో పాల్గొనొద్దు. అదంతా మోసం. మొదటిగా ఎంటర్ అయిన వాళ్ళకు ఒక లాభం వచ్చినట్టు చూపిస్తూ తర్వాత పూర్తిగా నష్టం చేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక భయంకరమైన యాప్స్లో మాయలో పడవద్దని చెప్పి బంధువులందరినీ కూడా కోరుతున్నా, యువ మిత్రుల్ని కోరుతున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుతాను. ఇలా తల్లిదండ్రులు మీ పిల్లలు యువకులైనా సరే, కొంచెం పెద్దవాళ్ళైనా సరే ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. దయచేసి మేలుకోండి. మన పిల్లల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేసే దిశగా తీసే ఆలోచన ఉన్న మీరు మన పిల్లలు బెట్టింగ్ మాయలో, మత్తు మాయలో, గంజాయి మాయలో పడుకుంటూ చూడాల్సిన బాధ్యత మన అందరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.